బేసిక్‌గా మనకందరికీ తెలిసిందే రీసెంట్‌గా జరిగిన ఈ ఎంటైర్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఈ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఉందో దాని వెనక వేరే వేరే ఇంటెన్షన్స్ అవి ఉన్నాయి. ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయని మనకు తెలుస్తోంది. సో, ఇప్పుడు బేసిక్‌గా కొంచెం కొంచెంగా బయటపడిపోతున్నారు అందరూ కూడా. సో, యూఎస్ఏ ఆబ్వియస్‌లీ ఈ బిల్‌కి అగెయిన్స్ట్ ఉంటది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ వచ్చేది అక్కడి నుంచే. యూ నో ఈ కన్వర్షన్స్ వాటన్నిటికి కూడా. సో, అందుకని యూఎస్ఏ కాంగ్రెస్ మెన్ ఒకరు రియాక్ట్ అయ్యారనమాట దీనికి. ఆయన పేరొచ్చి రెప్ రిలే ఎమ్ మూర్. సో, ఆయన దీని గురించి ఒక ట్వీట్ చేశాడు. ఏమనంటే, క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ద అపోస్టిల్ ట్రావెల్డ్ టు ద మలబార్ కోస్ట్ జస్ట్ డికేడ్స్ after the resurrection of our Lord Jesus Christ. But despite the long Christian history, India's parliament is considering amending Foreign Contribution Regulation Act FCRA rules to permit government takeovers of churches and religious charities. This is a clear attack against Christians. If this bill proceeds in this way, it would be a point of major concern in our bilateral relationship with India. అబ్బా దమ్కి ఇస్తుండు మనకీడు బా కమల్ హాసన్. ఒరే భారతదేశంలో హిందువుల పాపులేషన్ ఎంత తెలుసా? 100 కోట్ల పైనే ఉంటుంది. హిందూ దేవాలయాలే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అంటే అప్పుడు ఎప్పుడో వచ్చిన క్రిస్టియన్స్ తాలూకా చర్చిలు, లేదా ముస్లింల తాలూకా మసీదులు, వక్ బోర్డు, ఈ ఏమంటారు క్రిస్టియన్ రిలీజియస్ బోర్డులు ఈ మటుకు ఉండకూడదంట. ఈ క్యాథలిక్ చర్చ్ అసోసియేషన్లు ఇవేమి ఉండకూడదంట. బా మరి చెప్తారా అంటే ఏంది ఇప్పుడు ఏంటంటే సింపుల్, ఆ కన్వర్షన్స్కి వాళ్ళు ఏవైతే ఫండ్స్ పంపిస్తున్నారో అవి పంపలేరు. ఇప్పుడు దానికి వేరే దారులు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది, లేదంటే మోస్ట్లీ ఆగిపోవాల్సి ఉంటుంది. అందుకు ఇదంతా కూడా అనమాట. ఎందుకు ఇలా ఇక భారతదేశాన్ని ప్రశాంతంగా బతకనీరు. సో ఇవి అసలు మెల్లిమెల్లిగా అసలు ఇంటెన్షన్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఇంకా రావాలి.